విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. జ్వరాలు వైరల్, కీళ్ళు కాళ్ళ నొప్పులతో జనం ఉక్కిరిబిక్కిరి. పలు జిల్లాల్లో గన్య కలకలం, ఇంటింటా రోగులు, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువేనట. ఈనాడు పేపరు జ్వరాలు వైరల్ అయితేనే కానీ హాస్పిటల్లో చేరే వాళ్ళు తక్కువ అని చెప్పి రాసింది. అంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఈ జ్వరాల పైన కానీ, డెంగ్యూ పైన కానీ, వైరల్ ఫీవర్ల పైన కానీ, చికెన్ గున్యా పైన కానీ కొన్ని లక్షల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కిక్కిరిసిపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ లక్షల డబ్బులు తీసుకుంటున్నారు. అనేక వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. దానిపైన సమీక్ష లేదు. మొక్కలు నాడుతున్నారు. లేదంటే ముంబైలో ఉన్న జిత్వాని, సినీ నటి జిత్వానికి సంబంధించి ప్రతి 3 గంటలకు ఒకసారి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తుండు. పదే దానికి సంబంధించి సమీక్షలు చేస్తాను. కానీ ఇక్కడున్న ప్రజలు డెంగ్యూ బారిన పడి, చికెన్ గున్యా బారిన పడి, టైఫాయిడ్, మలేరియా, డయేరియా ఇట్లాంటి రకరకాల జబ్బులతోని ఇగో మొత్తం జ్వరాలు వైరల్ అయిపోయినాయి. ఈ వైరల్ పైన ఆయన రిపోర్ట్ తెప్పించుకుంటున్నా లేదు తెలియదు. కానీ వేరే విషయాలలో అంటే రాజకీయ కక్ష సాధింపు, ఐఏఎస్లు ఐపీఎస్ల పైన గతంలో పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్ల పైన కక్ష సాధింపు కోసం ఆయన గంటల డెడ్ లైన్ పెట్టి రిపోర్ట్లు తెప్పించుకుంటున్న పరిస్థితి. తెప్పించుకోండి, కానీ దీన్ని కూడా చూడాలి. ఇది కొన్ని లక్షల మంది ప్రజలకు సంబంధించి గిరిజన తండాలలో, దళిత వాడలలో, మారుమూల గ్రామాలలో ఇలా హాస్పిటల్ వస్తలేక చనిపోతున్న పరిస్థితి. డెంగ్యూ ప్లేట్లెట్స్ తగ్గి దీనిపైన సమీక్ష చేయండి. మీరు రోజువారీ నివేదిక తెప్పించుకోండి. కానీ దీన్ని అసలు గాలికి వదిలేశారు. మీరు వేరే విషయాలపైన గంటకు ఒక నివేదిక నాకు ఇవ్వండి, ఏమవుతుందో చెప్పండి అని చెప్పి ముంబైలో ఉన్న వ్యక్తి కోసం మీరు పాటుపడతారు. కానీ ఇక్కడ ఏపీలో ఉన్న ప్రజల కోసం మీరు పాటుపడలే. ఇది జ్వరాలు అయితే వైరల్ అయితేనంటే అక్కడక్కడ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంటింటి రోగాలు, కానీ ఆసుపత్రిలో చేరలేదని రాసింది ఈనాడు. మరి ఆసుపత్రిలో చేరకుండా ఎట తగ్గింది? మొత్తం హాస్పిటల్ చుట్టూ ఇది హాస్పిటల్ కాదా? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ బ్లాక్లో రక్త పరీక్షలు, చిట్టీల నివేదికల కోసం బారులు తీరిన రోగులు. ఇది ఈనాడు పరిశీలనలో వదలిన కీళ్ళ నొప్పులు. ఇది వాళ్ళు పరిశీలించింది రాశారు. చూద్దాం ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నారని. ఇగో హాస్పిటల్, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరాల వార్డులో చికిత్స పొందుతున్న రోగులు ప్రభుత్వ ఆసుపత్రులు ఇట్లున్నారు. ఇది ఒంగోలు రిమ్స్లో మందుల కోసం బారులు తీరిన రోగులు, బంధువులు హాస్పిటల్లో లేరు అని చెప్తుండు ఈనాడు పేపరు. కానీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఇది మొత్తం పరిస్థితి ఇట్లుంది. జ్వరాలు వైరల్ ఫీవర్లు వచ్చి పట్టించుకున్న నాదులు లేదు. దానిపైన సమీక్ష లేదు. దీనిపైన చేయాలి మీరు సమీక్ష. దీనిపైన చేసి వాళ్ళకు తొందరగా రిలీఫ్ ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఇంకోటి, అడవుల్లో అడుగు పెడితే అదే ఆఖరి రోజు. కలప దొంగలు, ఎర్రచందన స్మగ్లర్లకు చంద్రబాబు హెచ్చరిక. వనాలని డ్రోన్లతో సంరక్షిస్తాం. జపాన్ టెక్నాలజీతో పచ్చదనం. మొక్కలు పెంచే విద్యార్థులకు అవార్డులు ఇస్తారట. మంగళగిరి వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1 కోటి మొక్కలు నాటాలన్నది లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అడవుల్లో అడుగు పెడితే అదే ఆఖరి రోజు. ఎవరికి? స్మగ్లర్లకే, సామాన్య ప్రజలకే. అడవుల్లో ఉన్న గిరిజనులు, వన్యాలలో ఉండే వాళ్ళు అడవి పైన ఆధారపడి గిరిజన తెగలు కొని బతుకుతాయి. ఆ అడవి జాతులనే మీరు లేదా స్మగ్లర్లనే, ఎర్రచందన స్మగ్లర్లు, రకరకాల స్మగ్లర్లు, వాళ్ళని నిజంగానే మీరు అడవుల్లో అడుగు పెడితే అదే ఆఖరి రోజు చేయండి. హోంమంత్రి అనిత గారు ఆడపిల్లలను వేధిస్తే వాళ్ళకి అదే చివరి రోజు అంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడవుల్లో అడుగు పెడితే అదే చివరి రోజు అంటారు. కానీ ఇలా వడ్లవెల్లిరు ఇంజనీరింగ్ కాలేజీ, గుడివాడ దగ్గర ఉన్న శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజీలోకి గత 2-3 నెలలుగా బాయ్స్ లోపలికి పోయి హిడెన్ కెమెరాలు పెట్టి ఆడపిల్లల బాత్రూమ్ వీడియోలని రికార్డు చేశారు. మరి ఏది వాళ్ళకి చివరి రోజు కాలేదుగా? వాళ్ళకి చివరి రోజు కావాలా? అట్లాంటి మొత్తం సమాజాన్ని కించపరిచే విధంగా, ఆడవాళ్ళని, మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళ ఆత్మాభిమానంతోనే, ఆత్మగౌరవంతో ఆడుకున్న వాళ్ళు అడుగు పెడుతున్నారు. మహిళ అంటే గర్ల్స్ హాస్టల్లోకి పోయి యథేచ్ఛగా రికార్డు చేసే పరిస్థితికి వచ్చింది. ఇక వాళ్ళని మీరు చేయాల్సింది. మరి హోంమంత్రి గారు అన్న మాట ఎడిపోయింది. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఈయన చివరి రోజు అంటుంది, ఆమె చివరి రోజు అంటుంది. ఆ చివరి రోజులు ఎవరికి? మీరు టార్గెట్ పెట్టుకున్న వ్యక్తులకే, నిజంగానే బాధితులకే. కొన్ని వందల మంది రోడ్ల మీదకి వచ్చారు నిన్న. వచ్చి పెద్ద ఎత్తున పాపం వాళ్ళు భయాందోళన, వాళ్ళ కొన్ని ఆడియోలు బయటకు వచ్చిన అమ్మాయిలు అసలు చనిపోవాలనిపిస్తుంది, బతకాలనిపించట్లేదు, ఏమవుతుందో తెలియట, భయాందోళన ఉంది, ఎన్ని వీడియోలు పోయినాయి ఏంది అనేది తెలవట్లేదు అని. ఇది పరిస్థితి.
ఇక దీనిపైన మీరు అడవుల్లో అడుగు పెడితే ఆఖరి రోజు చేయండి. కానీ ఇప్పుడు మానవ మృగాలు కూడా ఉన్నాయి, ఆ మృగాలకు కూడా ఆఖరి రోజు చేయండి. మానవ మృగాల ఈ హత్యలు, అత్యాచారాలు, మహిళల హాస్టల్లోకి పోవటం, హిడెన్ కెమెరాలు పెట్టడం, రకరకాల పైచాచిక పనులు చేస్తున్నారు. వాళ్ళకు కూడా మీరు ఆఖరి రోజు చివరి రోజు చేయండి. ఇది ఒక వార్త, ఈనాడుకు సంబంధించి. సాక్షి పేపర్లో రాక్షస రాజ్యంలో గుడ్లగుబలు, విద్యార్థుల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు, 300 వీడియోలు రికార్డు చేసిండట దొంగ. కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం. ఈ ఘటన వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులే. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేతట. కప్పిపుచ్చి పక్కదారి పట్టించేందుకు సర్కారు యత్నాలు, అర్ధరాత్రి కరెంటు ఆపేసి రహస్యంగా పోలీసులు తనిఖీలు, స్నానాల గదుల్లో షవర్లు ఊడదీసి గుట్టుగా తరలింపు. వీడియోలు బయటకు లీక్ అయినట్టు తల్లడిల్లుతున్న విద్యార్థులు వారం క్రితం యజమాని దృష్టికి తెచ్చినా పట్టించుకోకుండా నోరు నొక్కే యత్నాలు, ఫేక్ న్యూస్ అంటూ తొలుత బుకాయింపు, గద్దింపులు, బెదిరింపులు, ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులు పెడతామంటే హెచ్చరికలు, నిద్రాహారాలు లేకుండా వర్షంలోని విద్యార్థులు ఆందోళన, ప్రజా సంఘాల మద్దతు, న్యాయం చేయాలంటే మంత్రిని నిలదీయడంతో కళాశాల వద్ద ఉద్రిక్త. రాక్షస రాజ్యంలో గుడ్లగుబలు ఉన్నాయట. రాక్షస రాజ్యంలో గుడ్లగుబలు కాదు, మనుషులే రాక్షసులకు తయారయ్యారు. కొన్ని పార్టీలని అధికారాలు అడ్డం పెట్టుకొని ఈ పరిస్థితి ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు కూతురట. మరి అది ఆడదా, ఆడమనిషా కాదా? ఆడజాతిలో పుట్టి కనీసం కనికరం లేకుండా తోటి విద్యార్థుల యొక్క వాష్రూమ్లలో వీడియోలను 300 రికార్డు చేసిందట. వాడు ఆమె లవర్ ఎవడు ఉంటే వాడిని తీసుకొచ్చి మొత్తం ఫిక్స్ చేసింది. ఎంత దారుణం! వాళ్ళు భయాందోళన, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే మొన్న సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నాయి కొన్ని ఆడియోలు, వీడియోలు. భయాందోళన, చనిపోవాలా అని, అసలు ఈ భూమి మీద ఎందుకు పుట్టినో, ఎందుకు బతకాలనే పరిస్థితికి ఆ విద్యార్థులు వచ్చారు. ఆ స్టూడెంట్స్, అమ్మాయిలు, చాలా దారుణమైన పరిస్థితి. మళ్ళీ ఆ యాజమాన్యం ఏమంటుంది, ఉల్టా కర్రలు పెట్టి కొడుతుండ్రట. ఏదన్నా అడిగితే నోరెత్తితే నోరు తెరవనీయకుండా కర్రలతో కొడుతుండ్రు. కనీసం అడుగుదామన్నా కానీ లోపల గదిలేసి తాళాలు వేసే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి. అంటే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళు మాట్లాడద్దు, వాళ్ళకి జరిగిన ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ వీడియోల గురించి మాట్లాడితే నోరు ఎత్తనట్లేదట, కర్రలు పెట్టి కొడుతున్నట. ఇది మరి రాక్షస రాజ్యం కాకపోతే ఏం రాజ్యం అయింది? ఇది ఈరోజు సాక్షి పేపరు రిపోర్ట్ చేసింది. ఇంకో తమకు న్యాయం చేయాలని కోరుతూ హాస్టల్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థులు. వాళ్ళని మొత్తం వర్షము లెక్క చేయకుండా కూడా వాళ్ళు, ఎందుకంటే అది ఒక రకంగా వాళ్ళ ఆత్మాభిమానం, వాళ్ళ జీవితానికి సంబంధించిన సమస్య. బతుకులు బజారున పడతాయి పాపం. కానీ కొంతమంది విద్యార్థులకు సంబంధించి నిన్న ఆడియోలు వచ్చినాయి, చనిపోవాలని ఉంది, అసలు బతకాలనిపించట్లేదని కొంతమంది పాపం బయటికి వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆందోళన, వాళ్ళు ఒక నెర్వస్లోకి పోయారు. కానీ విద్యార్థులు ధైర్యం చేసుకోవాలా. ఎవడో చేసిన దొంగ పనికి మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, వాడికి సిగ్గు లేదు. ఎవరైతే దానికి సహకరించిన ఎవరైతే విద్యార్థిని ఉందో దానికి సిగ్గు లేదు. మీరెందుకు కావాలి, మీ ప్రాణాలు ఎందుకు తీసుకోవాలి? మీరు తప్పు చేయలేదు అనేది మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. మీకై మీరు తప్పు చేస్తే సమాజానికి భయపడాలి. ఎవడో తప్పు చేసిన దానికి మీరెందుకు, మీ ప్రాణాలను ఎందుకు పనికోవాలని, మీ తల్లిదండ్రులకు ఘోష ఎందుకు మెలచాలి? ఆ దిశగా ఆలోచించవద్దు విద్యార్థులు. అమ్మాయిలు అట్లా ఆలోచించవద్దు, అవసరమే లేదు. మీరు తప్పు చేయలేదు కదా, కాబట్టి అట్లా అనుకోవాలి. మనం తప్పు చేయలేదు, ఎవడో పైచాచిక ఆనందం కోసం చేసిన పని ఇది. వాడు పైచాచికం, వాడు రాక్షసుడు. వాడి గురించి మీరు ఎందుకు చేసుకోవాలా? వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష చేయాలని డిమాండ్ చేయండి. కానీ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవద్దు. మీరు ఏదైతే మానసికంగా ఆందోళన పడద్దు, నెర్వస్ కావద్దు. ఎందుకంటే మీ ప్రాణాలు తీసుకుంటే ఇట్లాంటి వాళ్ళు రెచ్చిపోతారు. మనం వాడికి కౌంటర్గా ఉండాలా. తప్పు చేసినోడు ఒన్నులో వెనుక పుట్టాలి. మనం వీడియోలు తీసిన వాళ్ళు భయపడలేదు, నిటారుగా నిలబడ్డారు, ఉద్యమం చేస్తారని అనిపించుకోవాలి. ఏ ఒక్కళ్ళు కూడా అట్లా ఆలోచించవద్దు. చనిపోతామనే ఆలోచన రావద్దు. ఎందుకంటే తప్పు మీది కాదు, తప్పు కాలేజీ యాజమాన్యాది, తప్పు వార్డెన్ది, తప్పు ఆ వీడియో తీసినోడిది, తప్పు వీడియో తీయటానికి సహకరించిన ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తెలుగుదేశం పార్టీ నాయకుడు కూతురట. ఇంకోటి, అసలు ఆ కాలేజీ యాజమాన్యం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైన నాయకుడికి బంధువర్గం అట. గద్దెపాటి అనురాధ ఏదో ఎమ్మెల్యే అట, విజయవాడకు సంబంధించి అనేది చర్చ. ఇది
చాలా దారుణమైన విషయం. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలా. ఇగో ఇట్లాంటి వాటిపైన దృష్టి పెట్టాలా. ఈ జిత్వానీలు, నటీమణులు వాళ్ళు రకరకాల కథలు, బ్లాక్మెయిలర్ అని రకరకాలుగా వస్తున్నాయి. అది చేయండి ఎంక్వైరీ. అంటే మీకు టార్గెట్ ఉన్న ఐపీఎస్ని ఇరికించడానికి మీరు పద్ధతి పెట్టుకుంటే ఇక్కడున్న ప్రజల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి వాళ్ళ కదా మీరు ప్రొటెక్ట్ చేయాల్సింది. వీళ్ళు మహిళలు కాదా, వీళ్ళు విద్యార్థులు కాదా? అంటే జిత్వాని ఒకతే మహిళ, జిత్వానికి జరిగింది అన్యాయమా, అసలు అది అన్యాయమా, బ్లాక్మెయిలరా, నిజంగా జరిగిందా అనేది విచారణలో ఎట్లా తెలియదు. మీరే ఒక ముందే విచారణ ఎంక్వైరీ కాకముందే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇది మొత్తం రూల్స్కు వయలేషన్ జరిగింది, ఈమెకు అన్యాయం జరిగిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక అన్యాయం జరిగిందని మీరే ముందు ఒక ప్రొడక్షన్ చేసిన తర్వాత అధికారుల ఆదేశంగా చర్యలు తీసుకుంటారు. మీ ఇంటెన్షన్ ఏంది? ఒక 3-4 ఐపీఎస్ని ఇరికియాలా? ఆ ఇరికిచ్చే కార్యక్రమం చేసుకోండి. మీరు ఎట్లాగ ఇరికించాలనుకున్నారు, ఇది కాదు ఇంకోటి కాదు ఇంకోటి, ఏదో ఒకటి అయితే చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నది కూడా కొన్ని వందల మంది మహిళల జీవితాలకు సంబంధించిన విషయం కదా, వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కదా. దీనిపైన కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? కాలేజీ యజమాని ఇప్పటికి కూడా ఈ రోజు కూడా కనీసం స్పందన లేదు. ఫేక్ న్యూస్ అని కొట్టి పారేస్తాను. ఇంకా నిన్న ఒక ఎస్పీ కమిషనర్ అనుకుంటా, ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్, పెద్ద ఆఫీసరే, లేదు అక్కడ ఏమీ కెమెరాలు ఫిక్స్ చేయలేదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసిండు. నువ్వు ఆ ప్రెమిసిస్కి పోవు, ఆ రూమ్స్ చెక్ ఏది చేయకుండా ఏం లేదు హిడెన్ కెమెరాలు లేవు అని ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత ఇక అక్కడ న్యాయం ఎక్కడ జరిగిద్ది అనేది అక్కడ ఉన్న విద్యార్థులను అడిగేది. ఎట్లా చెబుతారు మీరు ఎంక్వైరీ విచారణ చేయకుండా హిడెన్ కెమెరాలు లేవని? అక్కడ ఎవరైతే సహకరించిన వాళ్ళు ఇద్దరిని తప్పించారట, అక్కడున్న షవర్స్ అన్నింటిని వికేసి ఆ హిడెన్ కెమెరాలను తప్పించారు, ఏం లేవు అని చెప్పే ప్రయత్నం, మొత్తానికి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక వార్త. కలుషిత ఆహారంతో 79 మంది విద్యార్థులకు అస్వస్థత. అల్లూరు జిల్లా జామీగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన. అరకలోయ ఏరియా ఆసుపత్రికి 61 మంది తరలింపు. మిగతా వారికి ఆశ్రమ పాఠశాలలోనే వైద్య సేవలు. 3 పరిస్థితి విషయము. ఇది కలుషిత ఆహారం వార్త. ఆశ్రమ పాఠశాల 79 మందికి ఫుడ్ కంటామినేషన్ అయిందట. మరి ఈ వార్డెన్లు ఏం చేస్తున్నారు? ఈ యంత్రాంగం ఎటుపోయింది? రోజు ఒక దగ్గర జరుగుతుంది. ఇది 79 మంది, 60 మంది ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందట, చనిపోవచ్చు అనే ఒక వార్త తెలుస్తుంది. ఇది మరి విద్యార్థులపైన, విద్యార్థుల చదువుపైన, పాఠశాలపైన, హాస్టళ్లపైన ప్రభుత్వానికి ఏ మేరకు కమిట్మెంట్ ఉన్నదని ఇవన్నీ బయటికి చూస్తుంటే ఈ వీడియోలు కానీ, ఈ కలుషిత ఆహారం కానీ, హాస్పిటల్ పాలు కావటం కానీ మనకు అర్థమవుతుంది. మరి ఏమనుకోవాలి దీనిపైన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టట్లే? కేవలం జిత్వాని అనేది 3 రోజుల నుంచి అది జిత్వానిని ఆ ఇష్యూని తప్ప వేరే ఇష్యూని మాట్లాడలే ఆయన. మరి అందులో ఏం మతలబు ఉంది? ఇంకోటి మొత్తం ఎపిసోడ్లో చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదేదైతే గుండ్ల కల్లేరు ఇదేదైతే ఉందో గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ పాఠశాలలో కళాశాలలో జరిగిన వీడియోల గురించి మాట్లాడు, కలుషిత ఆహారం గురించి మాట్లాడు, ఈ మహిళల పైన జరుగుతున్న దాడుల గురించి ఒకరోజు కూడా ఆయన నోరు మెదపట్ల మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఏం జరుగుతుంది? ఏం ఆలోచిస్తుంది? ఏం మార్పు కోసం రాజకీయాలు చేస్తున్నారో అర్థం కాదు. వాంగ్మూలాలు మార్చేద్దాం, వాస్తవాలను కప్పెట్టేద్దాం. ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి విజయవాడ సిపి వత్తాసు. కొందరు ఐపీఎస్లే లక్ష్యంగా భారీ కుట్ర. మాయలేడి కదాంబరి జిత్వాని కేసును వక్రీకరించే పన్నాగం. ఇందులో భాగంగానే శుక్రవారం విజయవాడకు వచ్చిన కదాంబరి ఓ స్టార్ హోటల్లో బస కల్పించిన పోలీసులు తాజాగా ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో బ్రీఫింగ్ చేశారట. సిపితో భేటీ అనంతరం విచారణ అధికారి ఎదుట హాజరు. హోటల్లో పోలీసులు ఇచ్చిన స్క్రిప్ట్నే వల్లెవేసిన వైనం తనను ఆ రోజు ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని మీడియాకు వెల్లడించిందట. వాంగ్మూలాలు మార్చేయటం, వాస్తవాలు కప్పిపెట్టడం. ఈ జత్వాని అనేది ఆమె, ఈయన దానికి సంబంధించిన కుక్కల విద్యాసాగర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. హనీ ట్రాప్, బ్లాక్మెయిలింగ్, జత్వాని కుటుంబం దందా. కుక్కల విద్యాసాగర్ ఈ కేసు విషయంలో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్తుండు. నా పాత్ర కానీ అర్ధనగ్న ఫోటోలు కానీ నాకు సంబంధించినవి కావు, వాళ్ళు మార్ఫింగ్ చేశారు, ఫోటో మార్ఫింగ్ అని ఆయన స్పష్టంగా చెప్తుండు. లీగల్ ఫైట్ కూడా చేస్తున్నాడు. సార్ నిజాలు ఏమున్నాయని పక్కన పెడితే వాస్తవంగా ఒక కేసు పెట్టినప్పుడు ఒక జత్వానియా ఇంకోళ్ళ XYZ ఎవరైనా కావచ్చు, అనేక కేసులు జరుగుతుంటాయి. పరిపాలన భాగంలో అనేక కేసులు జరుగుతాయి. ఆ కేసులు కోర్టులో న్యాయ పోరాటం చేస్తారు ఒకళ్ళు మీకు పైన నిజంగానే అక్రమ కేసు పెడితే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ముంబైలో ఉన్న జత్వానిని VIP ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకొచ్చారు. VIP ట్రీట్మెంట్ తీసుకొచ్చి స్టార్ హోటల్లో పెట్టి బ్రీఫింగ్ చేసి ఆమెని ఒక VVIP ప్రోటోకాల్ పాటిస్తూ పోలీసు సెక్యూరిటీతో తీసుకొచ్చి
మిగతా రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమ కేసులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అట్నే చేస్తారా? చేయరు. అసలు దీన్ని అనుకున్న సరే ఆమె ఏమైంది, బ్లాక్మెయిలరా, హనీ ట్రాపింగ్గా పక్కన పెడితే ఆ నిజాల భవిష్యత్తులో తెలుస్తాయి. పక్కన పెడితే మొత్తానికి ఈమెను అడ్డం పెట్టుకొని కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేయాలి అనేది పెట్టుకున్నట్టు అనిపిస్తుంది, స్పష్టంగా అనిపిస్తుంది. ఆమె కేసు అయిపోయింది, ఆమె కోర్టులో ట్రయల్ నడుతుంది, ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించి మిగతా సమస్యలు ఏది లేనట్టు, ఇక ఆమెదే సమస్య అన్నట్టు. మొత్తానికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ని ఏదో ఒక రకంగా ఇరికిచ్చే కార్యక్రమం, ఏదో ఒక రకంగా బదనాయం చేసే కార్యక్రమం చేసుకోండి. ఆమెను ఎందుకు అడ్డం పెట్టుకుంటారు? నిజంగానే మళ్ళీ ఆమెకి న్యాయం చేస్తారా? చేయరు. వాడుకొని వదిలేసే కార్యక్రమం ఇది ఇలా తెలుగుదేశం పార్టీకి అవసరం. ఆ జత్వాని అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని, నటిని అడ్డం పెట్టుకొని ఆమెతో కొన్ని స్టేట్మెంట్లు ఇప్పించి దీని వెనక ఇగో ఈ ఐపీఎస్ ఉన్నాడు, ఈ ఐఏఎస్ ఉన్నాడు అని చెప్పించి వాళ్ళని ఇరికించే కార్యక్రమం కోసం తప్ప వేరే ఏం లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 56 రోజుల పాటు జైల్లో ఉంచిన కొంతమంది ఆఫీసర్లు, దానికి ఆ కేసును చూసిన ఆఫీసర్ల మొత్తాన్ని ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక దానికోసం ఈ జత్వాని పైన పదే జత్వాని జపం చేస్తున్నారు. ఈ జత్వాని జపం ఎన్నో రోజులు ఉండదు, వాళ్ళని ఇరికిచ్చే వరకే. మళ్ళా జత్వానిని కూరలో కరేపాకు లెక్క తీసి పక్కన పెడతారు. మళ్ళీ జిందాల్ ఎంటర్ అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా బెండ్ అవుతారు. జస్ట్ ఇలా ఆమెను జస్ట్ వాడుకుంటున్నారు. కుక్కల విద్యాసాగర్ కూడా చెప్తుండు నాకు న్యాయ పోరాటం చేస్తా అని చెప్పి కూడా. జగన్ చేసింది నిజం, లోకేష్ చూసిందే సాక్ష్యం. పని జగన్ది, ఫోజు లోకేష్ది. నాడు నేడుతో పాఠశాల రూపురేఖలై మారిపోయాయి. తరగతి గదుల్లో ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్నాయి. క్లాస్ రూములు, సైన్స్ ల్యాబులు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్తో పాటు పిల్లలకు కావాల్సిన బ్యాగులు, నోటు పుస్తకాలు తదితరాలన్నీ ఉన్నాయని లోకేష్ నిన్న విశాఖపట్నం ఏరియాలో ఒక పాఠశాలను సందర్శించు, ప్రభుత్వ పాఠశాలను. నాడు నేడు కార్యక్రమం అసలు వేస్ట్ దన్నారు తెలుగుదేశం పార్టీ. కానీ నేను ఆయన స్వయంగా పోతే అక్కడ ఆయన ఆశ్చర్యపోయిందట. అంతా కార్పొరేట్ పాఠశాల తరహాలో ఉంది. ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్సు, సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, బల్లలు కానీ, బోర్డ్స్ కానీ చాలా టెక్నాలజీతోని కూడి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాం, గవర్నమెంట్ పాఠశాలలు ఉంటాం చూసిండు. జగన్ బడిలో లోకేష్ పాఠాలు. అందాయి సమూలంగా మారిపోయిన పాఠశాలలు, రూపురేఖలు, తరగతి గదులు, స్థితిగతులను శుక్రవారం మంత్రి లోకేష్ విశాఖలోని పలు పాఠశాలలో సందర్శనలో ఆయన కళ్ళకు కనిపించింది. టేబుల్స్ దర్జాగా ఉన్నాయి మన కార్పొరేట్ పాఠశాలలో ఉండే. మా జగన్ మామ ఇచ్చిన బ్యాగు అని అమ్మాయి చూపిస్తుంది. డిజిటల్ క్లాసు, జగన్ బడి షబాసు. ఇది ఇంటరాక్టివ్ ప్యానల్, ఆయన కళ్ళతో చూసిండు. ఇది అంతా నాడు నేడు కార్యక్రమాల్లో వచ్చింది. డిజిటల్ ప్యానల్స్. జగన్ ప్రయోగ కళ్ళారా చూసినంత నిజం, ప్రయోగశాలట, ల్యాబు. టీచర్లు వందనం, జగన్కు అభినందనం అని చెప్పి మొత్తానికైతే ఇన్ని చేశారా జగన్ అని ఆయన ఆశ్చర్యపోయిందట లోకేష్ బాబు. నాడు నేడు కార్యక్రమంలో విద్య కోసం ఇంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలు ఇచ్చిండా, ఇంత అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయా అనేది ఆయన కూడా చూడలేదట. ఫస్ట్ టైం ఆశ్చర్యపోయిందట. ఆశ్చర్యపోయి ఒక రకంగా అప్రిషియేట్ చేయాలి, కానీ పొలిటికల్గా అప్రిషియేట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి చేయలేడు. ఎందుకంటే అక్కడున్న సీటింగ్ కానీ, ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్స్ కానీ, టెక్నాలజీ కానీ, ల్యాబ్స్ కానీ, వాళ్ళకున్న సకల సౌకర్యాలు కార్పొరేట్ పాఠశాలలో ఉన్నట్టున్నాయి. ఇది ఒక రకంగా అందుకే లోకేష్ చూసిందే సాక్ష్యం నాడు నేడుకు అనేది ఒక వార్తని రాసింది. జువ్వెల దిన్నె ప్రారంభం, జగన్ కళ సాకారం. వర్చువల్ విధానంలో మహారాష్ట్ర నుంచి ప్రధాని మోదీ శ్రీకారం. 76 ఎకరాలలో 288 కోట్లతో నిర్మాణం. 1250 బోట్లు నిలుపుకునేలా హార్బర్ అభివృద్ధి. ఏడాదికి 41,000 టన్నుల మత్స్య సంపద వెలికితీత అవకాశం. అందుబాటులోకి జగన్ కళల ప్రాజెక్టు. 392 కోట్లతో నిర్మిస్తున్న పూడిమడక హార్బర్కు శంకుస్థాపన. రాష్ట్రంలో మత్స్యకారుల కష్టాలను తీర్చడానికి 3,500 కోట్లతో 10 హార్బర్ల నిర్మాణం చేపట్టిన జగన్ సర్కార్. తొలి దశలో జువ్వెలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ నిర్మాణం. ఎన్నికల కోడ్ రావడంతో జువ్వెలదిన్నె ప్రారంభం వాయిదా. ఈ జువ్వెలదిన్నె అనేది నిన్న మహారాష్ట్ర నుంచి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభోత్సవం చేసిండు. ఈ కళ జగన్ కళ. జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలనా కాలంలో దాదాపు 10 హార్బర్లు నిర్మాణం చేయాలని పెట్టుకుంటూ దాంట్లో ఒక 2-3 కంప్లీట్ కూడా అయినాయి. ఇప్పటికి ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇది కాలేదు. దీంతో దాదాపు కొన్ని 100,000 కోట్ల రూపాయలు మత్స్య సంపద అభివృద్ధి అయింది. అదేవిధంగా వ్యాపారం పెరిగింది. వీటన్నిటి 10 హార్బర్లలో కొన్ని ఒక 3-4 కంప్లీట్ అయినాయట. తొలి దశలో జువ్వెలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి. ఈ 4 ఇంకొక 6 ఉన్నాయి. 6టికి కూడా పనులు. ఈ 10 కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ, ఆయన సహకారం.
ఆయన కళ ఇలా సాకారం అయింది అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇంకోటి, చంద్రబాబు ఎక్కడైనా మేల్కోండి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, మాజీ సీఎం వైఎస్ జగన్ హితవు. కూటమి పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది, పాలన గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీ బురద జల్లుతున్నారు. కలుషితాహారంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. గోరుముద్ద పథకాన్ని ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా మేల్కోండి, విద్యార్థులను గాలికి వదిలేద్దు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు, తప్పనిసరిగా దాన్ని పట్టించుకోండి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేశారు, హితవు పలికారు. కూటమి పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదట. పూర్తిగా పాలన గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీలపైన కక్ష ఎట్లా సాధించుకోవాలనే దానిపైన మీ దృష్టి అంతా ఉంది తప్ప విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా ఒక వార్తని ఇచ్చారు. ఇది సాక్షికి సంబంధించి. పరిహాసం జూలైలో వరదలు వర్షాలతో 1,65,000 ఎకరాల్లో పంటల నష్టం, ఎకరానికి 10,000 నుంచి 20,000 వరకు పెట్టుబడి నష్టం. తుది అంచనాలలో 55,000 ఎకరాల కుదింపు, 30,000 మందికి 37,33,000 ఇన్పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు, నెల రోజులు కావస్తున్న పైసా విధిల్చని ప్రభుత్వం. నష్టపరిహారం కోసం బాధితుల నిరీక్షణ. ఇది పరిస్థితి. వరదలకి దాదాపు 1,65,000 ఎకరాలు నష్టపోయారంట. దాన్ని 55,000 ఎకరాలకు కుదించారు అంచనాలలో. అది కూడా ఇంకా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి లేదు. 10 నుంచి 20,000 పెట్టుబడి నష్టం పోయారు ప్రతి రైతు. వాళ్ళకి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. దాని గురించి పట్టించుకున్నోడు లేడు, వదిలేశారు. మొత్తానికైతే ఇది ఒక వార్త. ఓకే, ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. సీఎం సీరియస్, విద్యార్థుల బాత్రూంలో రహస్య కెమెరాలు, గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన. ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం అట. తక్షణ విచారణ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. పరిస్థితి ఉద్రిక్తం, తల్లిదండ్రుల ఆందోళన. ఓ యువకుడి నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం. సీఎం సీరియస్ అయిందట, కానీ ఆడ యాక్షన్ లేదు. ముఖ్యమంత్రి గారు సీరియస్ అయిండు. ప్రతి 3 గంటలకు ఒకసారి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పిండట. ఏం రిపోర్ట్ ఇస్తున్నారు? అక్కడ ఏమీ లేదని ఒక హయ్యర్ పోలీస్ ఆఫీసరే అక్కడ హిడెన్ కెమెరాలు లేవని ఆయన సెల్ఫ్ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. అక్కడికి వెళ్ళలేదు, అక్కడ ఎంక్వైరీ లేదు. విచారణ చేయకుండానే, పరిశీలించకుండానే అక్కడ హిడెన్ కెమెరాలు లేవు అని ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పే పరిస్థితి ఉందంటే మీరు సీరియస్ అయితే ఏంది, లేకపోతే ఏంది. అంటే మొత్తానికి సాప కింద చుట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడ జరిగిన నిజాలని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 300 వీడియోలు తీశారని విద్యార్థులు చెప్తున్నారు. కొన్ని వందల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అది. వాళ్ళ ఆత్మాభిమానం, వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. వాళ్ళ ఆత్మగౌరవాన్ని బజాట్లో పెట్టి అలా రాజకీయాలు చేస్తారు. ఇలా అధికారులు కూడా రాజకీయ నాయకులకు వత్తాసు పలు. కనీసం అమ్మాయిలు మానవతా దృక్పథం ఉండాలి కదా. లేకుండా ఆయన డైరెక్ట్గా ప్రకటించండి, నేను సీరియస్గా ఉండు అని చెప్పి ఇందులో రాసిండు. ఓ యువకుడి నుంచి సెల్ ఫోన్, ల్యాప్టాప్. ఆ యువకుడు ఎట్లా వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించిన ఒక అమ్మాయి, వాళ్ళ కూతురు, నాయకుడు కూతురు అందులో చదువుతుందట. ఆమెకి సంబంధించిన లవర్ అట. ఆమెను పిలిపించి ఆమె ద్వారాగా వాడు వచ్చి అన్నీ ఫిక్స్ చేసిండు. మరి తోటి మహిళే ఇంకో దీనికి ఈ దృశ్చర్యకి కారణం. దీనిపైన అయితే సీరియస్ అయింది అని చెప్తుంటే ఆ సీరియస్నెస్ ఎంతవరకు ఉంటుంది, ఏమైందో చూడాలి. కొల్లు రవీంద్ర మంత్రి వచ్చిండు, ఆయన గౌరవ చేశారు. ఇది ఒక వార్త. రాజ్యసభ సభ్యులను మీరే పంపారంటున్నారు ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందించాలి. సకల శాఖల మంత్రి ఒక ఆయన ఉండట, ఆయన వల్లే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైందని రవిచంద్రారెడ్డి వైసీపీ నేత ఒక సాక్షి డిబేట్లో చెప్పిండు, సంచలన వ్యాఖ్యలు చేసిండట. మొత్తం మీద రాజ్యసభ సభ్యులు మీరే పంపారంటున్నారట. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీలోని లొసుకులన్నీ బయటపడుతున్నాయి. వైసీపీని విడుతున్న వారిలో అత్యధికులు పార్టీ పెద్దల తీరును ఎండగడుతున్నారు. వైసీపీ అధికారిక ఛానల్ సాక్షి టీవీలో లైవ్ డిబేట్లో పార్టీ పెద్దలపై ఆరోపణలు గుప్పించడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి సంచలనానికి కేంద్ర బిందువు. నేను పార్టీ మారడం లేదని చెబితే సరిపోదు, రాజ్యసభ పక్ష నేతగా ఉండి మీరే ఒక సభ్యుడిని బయటకు పంపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అసాంఘిక శక్తిగా, అరాచక శక్తిగా, రాజ్యాంగేతర శక్తిగా, సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన నేతల వల్లే పార్టీ ఓడిపోయిందని సజ్జల రామకృష్ణారెడ్డిపై రవిచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారట. మొత్తానికి అటు సజ్జల రామకృష్ణారెడ్డి పైన, ఇటు విజయసాయిరెడ్డి పైన డైరెక్ట్గా అటాక్ చేసిండు రవిచంద్రారెడ్డి.
అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్సీపీ. అది కూడా సాక్షి టీవీ డిబేట్లో. అంటే ఏదో జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో మొత్తానికి. అటు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మధ్యలో 3 స్తంభాల ఆట నడుస్తుందా అనేది పెద్ద చర్చ. రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు, మోపుదేవి వెంకటరమణ రాజీనామా చేయటం వెనక విజయసాయిరెడ్డి ఉండు అనేది ప్రధాన ఆరోపణ ఆయన చేస్తాడు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది అనేది ఇంకో ప్రధాన ఆరోపణ చేస్తాను. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలో మొత్తం ప్రకంపనలు, రోజుకొక రకంగా ప్రకంపనలు వేస్తాను. నిన్న కొంతమంది 2 ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు. మొత్తానికి రోజుకి ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుంది వీళ్ళ యొక్క వ్యవహార శైలి వల్ల, పార్టీలో ఉన్న అగ్రనాయకుల వ్యవహార శైలి వల్ల అనేది ఆయన చెబుతున్న పరిస్థితి. రవిచంద్రారెడ్డి ఇది ఒక వార్త. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. పక్కా స్కెచ్తోనే జగన్ మనుషులను కాపాడేందుకే ముంబై నటి బలి. జత్వానీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులట. నిబంధనల తొంగలోకి తొక్కి తాడేపల్లి డైరెక్షన్ల కథ. ఇది పక్కా స్కెచ్తోనే చేశారా అని ఆంధ్రజ్యోతి పక్కా స్కెచ్తో వార్త రాసింది. వాళ్ళు పక్కా స్కెచ్తో చేశారా లేదు పక్కన పెడితే, మీరు వార్త రాసేది అయితే పక్కా స్కెచ్ ఉంది. అనేక సమస్యలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. జ్వరాలతోని రోడ్ల హాస్పిటల్లో పాలయ్యారు కొన్ని లక్షల మంది. దాని గురించి వార్త లేదు ఆంధ్రజ్యోతిలో. బ్యానర్ ఐటమ్ ఉండదు. పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్ని ఈ 3 ఐపీఎస్లే వేధించారు. ఇది అసలు కారణం. ఈ 3 ఐపీఎస్లు వేధించారా లేదు పక్కన పెడితే, ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్లను ఇరికించడమే ప్రధాన ఎజెండా. ఈ జత్వానీ అనేమని ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి 5 స్టార్ హోటల్లో ఉంచి ఆమెకు బ్రీఫింగ్ చేసి వివిఐపి ట్రీట్మెంట్ చేసి ఆమెకు పూర్తిగా ప్రభుత్వ సహాయ సహకారాలతోని ఆమెతో స్టేట్మెంట్లు ఇప్పించే కార్యక్రమం అంతా ఏంటంటే ఈ 3 కోసం. పిఎస్ఆర్, పి సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని ఈ 3 ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో, ఆయన అరెస్ట్ అయిన కేసులో, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అరెస్ట్ అయిన కేసులో ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్లు. వీళ్ళని ఇరికించాలి ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళు నీతిపరుల, నిజాయితీపరుల, అవినీతిపరుల పక్కన పెడితే వీళ్ళని ఆ మోటర్లో ఇరికించాలంటే ఒక నటిని తీసుకున్నారు, మహిళని తీసుకున్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలను వేధించారంటే ఒక సింపతి వస్తుంది, ఈజీగా మనం ఇరికించవచ్చు. ఇక్కడ వాళ్ళు అయితే మళ్ళీ బయటపడిద్ది అనే ఉద్దేశంతో ఆమె ఒక దాన్ని పట్టుకొచ్చారు. నిజంగానే అన్యాయం జరిగిందా, వీళ్ళు వేధించారు పక్కన పెడితే అది లీగల్గా ఫైట్ చేయొచ్చు, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి ఫైట్ చేయొచ్చు. కానీ వీళ్ళు మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళే చేశారని పదే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఐపీఎస్ ఆఫీసర్లే కారణం అంటున్నారంటే వాళ్ళని ఇరికించాలి అనే పద్ధతి తప్ప ఈ స్కెచ్ మొత్తం వీళ్ళ కోసం, ఈ 3 కోసమే. పక్కా స్కెచ్ ఎవరి కోసం అంటే పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్ని. మరో 2 పోలీసు అధికారులు ఉన్నారు. వారి పేర్లు నాకు తెలియదు. మానసికంగా, శారీరకంగా టార్చర్ చేశారు. కొందరు పోలీసులు నన్ను అసభ్యంకరంగా ఫోటోలు, వీడియోలు చేశారు. సజ్జన్పై కేసు రాజీ చేసుకోవాలని బెదిరించారు. పోలీసులకు వెల్లడించిన కదాంబరి జత్వానీ బెజవాడలో పోలీసు అధికారులకు వాంగ్మూలం. ఇది పరిస్థితి. ఎవరైతే జిందాల్ ఉన్నాడో ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అట. ఆయన రేపు మళ్ళీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో పెద్దలతో చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పితే కేసు అంతా అడ్డం తిరిగింది. ఏమైనా జస్ట్ వాడుకుంటున్నారు, ఏమే ఆటలో పోక చెక్క అయింది భవిష్యత్తులో. ఏం లేదు, దాంట్లో డౌటే లేదు. ఏమైనా ఏంటంటే ఆ కాంతిరాణా, విశాల్ గున్ని వీళ్ళని పిఎస్ఆర్ని విరుకును పెట్టడానికి తప్ప ఏదో ఆయన జిందాల్కి నష్టం చేయాలనో జిందాల్ మీద చర్యలు తీసుకోవాలని కాదు. జిందాల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా 2-3 రోజులకైనా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి, కాపాడతారు గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకు నేషనల్ లెవెల్లో బిజినెస్లు ఉంటాయి కాబట్టి పెద్ద ఆర్ఎస్ఎస్ వాళ్ళతోని, బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉంటాయి. అక్కడ నుంచి ఒక ఫోన్ రాగానే ఇదంతా సాప కింద జరుగుతుంది. అప్పటిదాకా ఏమవుతో స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. స్టేట్మెంట్లు ఇచ్చాక అయిపోయింది నీ కథ, వెళ్ళిపో ముంబై అంటారు. ఏంది నాకు న్యాయం అంటే ఏం లేదు. ఓహో మళ్ళీ కథ మొదటికే వచ్చిందా అనేది ఉంటుంది. తప్పనిసరిగా మళ్ళీ ఇదే వ్యక్తి మళ్ళీ ఒక 15 రోజులుగా 20 రోజులుగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది మీరు చూడండి. నాకు అన్యాయం చేశారు, నాతోని స్టేట్మెంట్లు ఇప్పించారు, వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో, వాస్తవాలు అవి కావు అని చెప్పే అవకాశాలే ఉన్నాయి. చూడండి మీరు, ఇది జరుగుతుంది. విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటానన్నాడు, కాదన్నాననే నాపై వేధింపులు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ అతడు సృష్టిస్తే పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. నాటి విజయవాడ సిపి కాంతిరాణా అక్రమంగా కేసులో ఇరికించారు. పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారంటే వీళ్ళు చెప్తున్నారు. పోలీసు రికార్డులలో ఏముంది, అక్కడ పీటీ ట్రాన్సిట్ వారెంట్ని
తీసుకున్నారు, జడ్జి ముందు ప్రవేశపెట్టారు, జడ్జి పర్మిషన్ తీసుకొచ్చారని వాళ్ళు చెప్తున్నారు. అది రికార్డే ఉంది. కానీ ఆమె కిడ్నాప్ చేశారంటుంది. ఇదంతా ఏందో ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. కిడ్నాప్ చేసితే ట్రాన్సిట్ వారెంట్ ఎక్కడి నుంచి వద్ది, జడ్జి ముందు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు, అక్కడ పోలీసుల సహకారంతో జడ్జి ముందుకు ఎందుకు తీసుకుపోతారు, ఇదంతా రికార్డు ఉండదా? ఇది ఒక వార్త. ఎవరున్నా వదలొద్దు, జత్వాని కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయండి. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, ఐపీఎస్లు ఎవరు తప్పు చేసినా చట్టం ముందు నిలబట్టాలి. గుడ్లవెల్లూరు ఘటనపై పూర్తిగా విచారణ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి ఆదేశం అట. ఇది ఇంకోటి రైట్. ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళొద్దు, ఎంపీలకు జగన్ వేడుకోలు, రాజ్యసభలో బలం వల్ల ఢిల్లీలో నాకు గౌరవం, మీరు వెళ్ళిపోతే ఆ పదవులని టీడీపీకే, ఇది ఎన్నుపోటేనంటున్న నిష్ఠూరం. మీడియా ముందుకు అయోధ్య బోసు, జీవితాంతం జగన్ వెంట ఉంటామని వెళ్ళి మేడ రఘునాథ్ రెడ్డి, బాబురావు, గొల్లా బాబురావు వెళ్లారని వ్యాఖ్యలు. అటు మరో 2 వైసీపీ ఎమ్మెల్సీలు గుడ్ బై, కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి రాజీనామా. ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళవద్దని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలని ఎమ్మెల్సీలని బతిలాడుతున్నట్టు ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. ఎందుకట? ఎంపీలకు రాజ్యసభలో బలం వల్లే ఢిల్లీలో నాకు గౌరవం ఉంటుంది. ఇది అసలు తెలుగుదేశం పార్టీ స్కెచ్, ఎల్లో మీడియా స్కెచ్ ఏంటంటే రాజ్యసభలో 11 మంది ఎంపీల బలం ఉంది, తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 16 మంది ఎంపీలకు ఎంత విలువ ఉందో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపీలకు కూడా అంతే విలువ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ ప్రభుత్వం టచ్ చేసే అవకాశం లేదు, మనం వేధించలేము. ఈడీ సిబిఐని అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డిని, కేంద్రంలో పెద్దల సహకారం ఆయనకు ఉంటుంది, పెద్దల ఆశీస్సులు ఉంటాయి. ఈ 11 మంది ఎంపీలను ఖాళీ చేస్తే కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా ఈయన పట్టించుకోరు, అప్పుడు మనం కావాలనుకున్నట్టు చేయొచ్చు అనే ఒక స్కెచ్ ఇది. ఆ స్కెచ్లో భాగంగానే ఇదంతా చేస్తారనేది బయట చర్చ. దాన్ని ఆంధ్రజ్యోతి రాసింది. రాజ్యసభలో బలం వల్లే ఢిల్లీలో నాకు గౌరవం, ఆ గౌరవాన్ని ఉంచొద్దు. ఇది ఇటు ఆంధ్రజ్యోతి కానీ తెలుగుదేశం పార్టీ స్కెచ్. అది ఈ రాజీనామాలు చేయించి మళ్ళీ పదవులు ఇచ్చే కార్యక్రమం ఏంటంటే అది. అంటే తెలుగుదేశం పార్టీ పచ్చ బ్యాచ్ వచ్చింది రాజ్యసభలో, కాబట్టి అటు ఎంపీలు కానీ రాజ్యసభ కానీ మొత్తం తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవసరం మనకి లేదు, కాబట్టి ఆయన ఏదైనా చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోరుకుంటున్నాడు. కానీ అదంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న పెద్దలు అంత ఈజీగా 100కు 100% నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి, ఆయన గతంలో చేసిన ఎత్తుగడలు, ఆయన గతంలో తీసుకున్న యూటర్న్లు, ఆయన అంత విశ్వాస పాత్రుడని వాళ్ళు అయితే పూర్తిగా ఒక కన్ను వేసి ఉంచుతారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈయన విచ్చలవిడిగా నేను ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధిస్తా అంటే అంత ఈజీగా ఒప్పుకోరు. ఒకరు ఎంపీలు ఉంటారా పోతారా పక్కన పెడితే ప్రజా బలాన్ని కూడా చూస్తారు. 40% ఓట్లు వచ్చిన రాజకీయ పార్టీ, అనేక రకాలుగా ఈవీఎంల్లో అవకతవకలు జరిగినాయి, 49 లక్షల ఓట్లు తేడా ఉన్నాయి, 12% ఓట్ల తేడాతోని చంద్రబాబు నాయుడు గారు గడిచిన ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఎలక్షన్లో అవకతవకలు జరిగినది కూడా పెద్దగా విత్తన ఆరోపణలు వస్తున్నాయి. ఈ అన్నిటి నేపథ్యంలో ప్రజాబలం ఉంది కానీ ఓడిపోయిండు, కాబట్టి అంత ఈజీగా తీసుకోవద్దు అనేది కేంద్రంలో ఉన్న పెద్దలకి వాళ్ళకున్న ఇంటెలిజెన్సీ వాళ్ళకుంది. కానీ వీళ్ళ స్కెచ్ ఏంటంటే ఆ రాజ్యసభ సభ్యులను ఖాళీ చేస్తే మనం ఇష్టం వచ్చినట్టు దాడి చేయొచ్చు అనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఆయన ప్లీజ్ అని వెళ్ళొద్దని బతిలాడుతుండ అంటున్నారు. కానీ మీరు ప్లీజ్ రాండి అని మీరు కూడా బతిలాడుతున్నారు. ప్లీజ్ రాండి, రిజైన్ చేసి రాండి, మీకు మళ్ళీ పదవులు ఇస్తామని బతిలాడుకొని కాళ్ళ ఎళ్ళబడి మొత్తానికి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంపీలని ప్రలోభాలు పెట్టి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఆయన బతిలాడుతుండో లేదు కానీ మీరైతే బతిలాడి తీసుకొస్తున్నట్టే ఉంది. ఆ బతిలాడి తీసుకొచ్చి ఢిల్లీకి పంపించి రిజైన్లు చేపిస్తున్నారు. ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. నెక్స్ట్ సాక్షిలో ఇంకో వార్త ఉంది, చూద్దాం. రైట్. ఒక్క ప్లేటు 3 ముద్దలట. తిరుపతి నగరం బైరాగపట్టిలోని మాతృశ్య అనాథాశ్రమంలో చిన్నారుల వీరు ప్రభుత్వ పాఠశాల
ఎంజిఎం స్కూల్లో 3వ తరగతి చదువుతున్నారు. మధ్యాహ్న భోజనాన్ని ఇలా ఒకే ప్లేట్లో తింటున్నారు. ఎందుకు అలా తింటున్నారని ప్రశ్నిస్తే మాకు ప్లేట్లు ఇవ్వని జాలిగా బదిలిచ్చారట. ఎందుకు ఇలా ఉన్నారు, మీకు దుస్తులు ఇవ్వలేదా అని అడిగితే మా క్లాతు అయితే ఇచ్చారు కానీ కుట్టించి ఇచ్చేవారు లేరు, అందుకే వారు వారం రోజులు ఇవే దుస్తులు వేసుకుంటున్నాం, ఆదివారం రాగానే ఉతుక్కుంటున్నాం అని చెప్పారట. ఇది ఎంత అసలు మనసు బరువెక్కే ఇది. అనాథలు అట పాపం, తల్లిదండ్రులు లేరు, అనాథాశ్రమం అది. దాంట్లో ప్రభుత్వం బట్టలు కుట్టించాలి, బట్టలు ఉచితంగా ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్స్ ఉచితంగా ఇవ్వాలి, ప్లేట్లు ఇవ్వాలి, వాళ్ళకి తినడానికి ఫుడ్ ఇవ్వాలి, చదువుకోవడానికి చదువు ఇవ్వాలి. ప్లేట్ ఇచ్చే గతి లేదు ఇవ్వాలి. ఇందాక ఒక హాస్టల్లో 61 మంది హాస్పిటల్ పాలయ్యారు కలిసి ఆహారం తిని, ఆశ్రమ పాఠశాలలో. ఇక్కడ చూస్తే ఒకే ప్లేట్లో 3 అన్నం తింటున్నారు పిల్లలు పాపం, 3వ తరగతి చదువుతున్నారు. అమాయకంగా భేద ముఖం వేసుకొని వాళ్ళు దిగాలుగా చెప్తున్నారు. ఏంటి ఒకే దాంట్లో తింటున్నారు, ప్లేట్లు లేవు, ప్లేట్లు కొనిచ్చే నాదులు లేడు. బట్టలు ఎందుకు అట్లా ఉన్నాయంటే బట్టలు ఇవ్వలేదు, క్లాత్ అయితే ఇచ్చారని కుట్టించుకోవడానికి మా దగ్గర పైసలు లేవు. ఒకే డ్రెస్ని వారం రోజులు వేసుకుంటారట. ఆదివారం సెలవు వస్తే స్కూల్కి ఆ రోజు ఉతుక్కుంటారు, అంటే ఉట్టి వంటితోనే ఉండి ఉతుక్కొని మళ్ళీ ఎండాక వేసుకుంటారు, మళ్ళీ వారం అయ్యే ఉండాలి. ఇంతకంటే దౌర్భాగ్యం ఎందుకు ఈ రాజకీయ పార్టీలు, ఎందుకు ప్రభుత్వాలు, ఎందుకు ఈ వ్యవస్థలు? ఒక పిల్లోడికి కనీసం పొట్ట నిండా అన్నం పెట్టలేనప్పుడు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు, చదువుకోవడానికి చదువు లేనప్పుడు, ఉండటానికి రూమీ లేనప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వాలు? తినటానికి ప్లేట్ లేదు, దౌర్భాగ్యం, ఎంత దరిద్రం. తినటానికి ప్లేట్ లేక ఒకే ప్లేట్లో తింటున్నారు, కట్టుకోవడానికి బట్టలు లేక వారం రోజులు ఒకే డ్రెస్ వేసుకొని ఆదివారం రోజులు మళ్ళీ దాన్ని ఉతుక్కొని ఎండిన తర్వాత వేసుకునే పరిస్థితి. అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఇది. మళ్ళా పెద్ద పెద్ద మాటలు చెబుతారు రాజకీయ నాయకులు. జీడిపి రేటును నేను పెంచినా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచినా, నేను బడ్జెట్ని పెంచినా, ఇంకొక ఆయన అయితే నేను సంపదను సృష్టించినా, ఇక నేనే సంపద అంటేనే నేనంటే సంపద అని చెప్పుకుంటారు. ఎడిపోయింది మీ బడ్జెట్, ఎడిపోయింది మీ జీడిపి, ఎడిపోయింది మీరు చెప్పే లెక్కలు, మీ వృద్ధి రేటు, ఇవన్నీ ఉట్టి మాటలు. ఇది ఒకే ప్లేట్లో 3 ముద్దలట పాపం. అసలు ఆ పిల్లలను చూస్తుంటే బాధేస్తుంది. ఇది పార్టీ విడతామన్న ప్రచారం అవాస్తవం. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు స్పష్టీకరణట. రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీ విడతారని కొంత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఇక ఆయన పార్టీ మారుతాడు, ఈయన పార్టీ మారుతాడు, అయిపోయింది వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిందని పెద్ద ఎత్తున ఒక మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు. వీళ్ళు పిల్లి సుభాష్ చంద్రబోసు, ఆళ్ల అయోధ్య రామరెడ్డి, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య, వీళ్లపైన పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి స్వయంగా మేము పార్టీ విడతలేదు మహాప్రభు, మేము జగన్ వెంటనే ఉంటాం, మా చావు అయినా బతుకైనా వైఎస్ఆర్సీపీలోనే వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ ట్రోలింగ్ చేస్తారు. మొత్తానికి వాళ్ళ ఆత్మగౌరవం మీద దాడి చేసి వాళ్ళకి బయటికి పంపే కార్యక్రమం, వాళ్ళ పైచాచిక ఆనందం అయితే పొందుతున్నారు. డైట్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్ అట. ఏడాది కాలంగా విద్యార్థినికి వేధింపులు, అరెస్టు, రిమాండ్ను గోప్యంగా ఉంచిన అనకాపల్లి పోలీసులు. అధికార పార్టీకి సంబంధించిన అయితే చాలు, పోలీసులు ఎలాంటి ఘోరాలని చేస్తారట. టీడీపీ నేత దాడి వీరభద్రరావు కుమారుడికి సంబంధించిన కళాశాలట డైట్ టీటీసీ కాలేజీ. టీడీపీ దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ సంబంధించిన కాలేజీ ఉంది అనకాపల్లిలో. ఆ కాలేజీలో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళి అనేవాడు మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనకూడదు అని వాడిడనే పిలవాలి. ఎందుకంటే వాడు గురువు స్థానంలో నుండి శిష్యురాల్ని వేధిస్తాడట. సంవత్సరం నుంచి వేధింపులు. ఈ వేధింపులు చేస్తే నిన్న మొత్తానికైతే అరెస్ట్ చేసి లోపటేశారు. కానీ దాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంది కళాశాల. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి పరుగు వద్దని. ఇది సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. ఓకే. గుళ్ళవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం. బాలికల వసతిగృహం వాష్రూమ్లో రహస్య కెమెరాలు కలకలం. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు విద్యార్థుల నిరసనట. పాపం దానికి సంబంధించిన వార్తని వాళ్ళు ఇచ్చారు. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లో అంశాలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.